మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్। ఈ రోజు వార్తలు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్న ఎంపీ అరవింద్, వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు। రైతుల చిరకాల వాంఛ నెరవేరింది। జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటైంది। కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా దీనిని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఎంపీ ధరంపురి అరవింద్ పాల్గొన్నారు। నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు। ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది। అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు। తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది। దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది। పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు। వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతాంగానికి నేను పసుపు బోర్డు సాధించాలా, ఏ విధంగా సాధించాలనే ఒక ఆలోచన, ఆ ఆలోచన మేరకే ఏ ఒక్క రైతు కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ పేపర్ రాసిమని ఏ ఒక్క రైతు కూడా అడగలే, ఏ ఒక్క రైతు సంఘం కూడా అడగలేదు। ఆయన నాతో చర్చించి అన్నా మన రైతులు రాసిమనుకున్నా సరే మనం బాండ్ పేపర్ రాసిస్తే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కళ సాకారం చేసుకోవచ్చని నాకు చెప్పిండు। ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు। 4 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎక్కడిని పొందలేదు, మొక్కని బండలేదు, తిరిగనే ఆఫీస్ లేదు। ఆయన లెటర్కు 2 పసుపు పొంగులు ఉంటాయి, జాతీయ చిహ్నంతో పాటు 2 పసుపు పొంగులు కూడా పెట్టుకున్నాడు। ఇదేంటి అంటే నాకు పసుపు రావాలని చెప్తుండే అమిత్ షా గారు ప్రత్యక్షంగా చెప్పిండు కోర్టుల బహిరంగ సభలో, అరవింద్ పసుపు బోర్డు కోసం అందరితో కూడా కొట్లాట పెట్టుకోమని చెప్పిండు। ఆ రకంగా కష్టపడి పాలమూరు వేదికగా ప్రధానమంత్రితోని పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత ఈ ప్రాంత రైతాంగం సమక్షంలో మరోసారి ప్రధానమంత్రి చెప్తే బాగుంటుందని చెప్తే నిజామాబాద్కు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేరుతుంది, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, త్వరలోనే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు। దానికి అనుగుణంగా పసుపు రైతులందరూ కూడా నమ్మకం కలిగింది। స్వయంగా ప్రధానమంత్రి గారే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు। కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సంక్రాంతి పండుగ సంబరాలు, గాలిపటాలు ఎగరవేసిన చిన్నారులు, వాకిళ్లలో అందమైన ముగ్గులు వేసి ఆకర్షించిన మహిళలు। ఉత్తర తెలంగాణలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు। వ్యవసాయ రైతు కుటుంబాలు వారు ప్రత్యేకంగా పాలు పొంగించి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు। కొత్త పంటలు చేతికొచ్చిన అనంతరం రైతు కుటుంబాలు ఇంటి ముంగిట గోమూత్రం, ఆవుపేడతో కల్లాపి చల్లి ఇంటిని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులతో పాలు పొంగించే ప్రాంతంను అలంకరిస్తారు। ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలకు పైన గరిక పెట్టి చుట్టూ అలంకరించారు। మధ్యలో ఆవు పిడకలు పేర్చి చుట్టూ నవధాన్యాలు పోసి రేగు పండ్లు, చెరుకు, బెల్లం, నువ్వులతో నైవేద్యంను సమర్పించారు। అనంతరం ఆవు పాలను కొత్త కుండలో పోసి ఆవు పిడకలపై పెట్టి మంట పెట్టి పాలు పొంగించి సూర్యదేవునికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని నిజామాబాద్లోని వినాయక్ నగర్కు చెందిన లక్ష్మీబాయి తెలిపారు। ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు మల్లికార్జునుడు కష్టాలు తొలగించి పంటలు సమృద్ధిగా పండుతాయని, సుఖశాంతులు కల్పిస్తారని ఆమె తెలిపారు। కొత్త పంట వచ్చినప్పుడు చుట్టూ నవధాన్యాలు పోస్తాం, అట్టు పోస్తాం, పెసరట్టు పోస్తాం, బొబ్బెలు పోస్తాం, శనగలు పోస్తాం, పోసి అన్ని అలంకారం చేసినాకనే పాలు పొందిస్తాం। ప్రతి సంవత్సరం అంటే ఇది సూర్యుడు కొత్త కాలంలోకి వచ్చే టైం అందుకని సూర్యుడికి నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరిన వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు। నగరంలోని అర్సాపల్లిలో బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు। నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్లో పసుపు బోర్డు
వర్చువల్గా ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీ నివాసులు పాల్గొన్నారు. సంతోషకర విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ఈ నగర పట్టణానికి తెచ్చిపెట్టడం ప్రజలందరూ ఆనందపడుతున్నారు. కాబట్టి శ్రీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి హర్నిశాలు కష్టపడి స్పైస్ బోర్డుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసినా ఇక్కడి ప్రజలు ఇక్కడి మిత్రపక్ష పార్టీలు అన్నీ ఎంతో హేళన చేసే పద్ధతులు చేసిరు. మరి ఈరోజు అరవింద్ గారు ఎంతో కష్టపడి ఆర్మూర్ పట్టణానికి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన పసుపు బోర్డు శాంక్షన్ చేయడం వలన ఈరోజు మన అరవింద్ అన్న గారు మరి ఆయన సలహాతో ఈరోజు మన ఆర్మూరు మండలానికి పసుపు బోర్డు ఇప్పించడం జరిగింది. అరవింద్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు పల్లె గంగారెడ్డి గారు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయనకు అన్నగారికి సుఖ మరి అందరికీ కృతజ్ఞతలు. ఈ పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకుడు పల్లె గంగారెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఎట్టకేలకు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం చైర్మన్ను నియమించింది. గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోనే ఈ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు సంబంధిత ఉత్పత్తుల కోసం పరిశ్రమలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బోర్డు ఏర్పాటులో భాగంగా బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం పనులను మరింత వేగవంతం చేసేందుకు చైర్మన్ను నియమించింది. జిల్లాలో పసుపు బోర్డు కోసం పసుపు రైతులు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేశారు. బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. 3 దశాబ్దాల పాటు ఆందోళన చేయగా ఈ బోర్డు ఏర్పాటైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు కోసం జిల్లా ఎంపీ అరవింద్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి బోర్డు వచ్చే విధంగా కృషి చేశారు. ప్రస్తుతం చైర్మన్ను నియమించినందున బోర్డు ఏర్పాటు పనులు కూడా వేగవంతం కానున్నాయి. జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మన్గా నియమించడంతో జిల్లాకు మేలు జరగనుంది. 3 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ పల్లె గంగారెడ్డి పనిచేశారు. పసుపు బోర్డు చైర్మన్ పదవి అలంకరిస్తున్న మనమందరం ప్రేమగా పిలుచుకునే గంగన్న గారికి, వేదిక ముందున్న పెద్దలకు మరియు వేదిక ముందున్న అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 3-4 దశాబ్దాల పసుపు రైతుల కళ ఈరోజు సంక్రాంతి పండుగతో పాటు మనము జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి ఇది. ఏదైతే పసుపు రైతుల కష్టాలు, పసుపు నాటినప్పటి నుంచి మార్కెటింగ్ వరకు ఇక పసుపు బోర్డు అన్ని సమస్యలు తీరుస్తుంది. కనుక ఈ శుభ సందర్భంగా 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రకటించిన పసుపు బోర్డు ఈరోజు నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఉండడం రావడం అనేది నిజంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాట ఇచ్చిన తర్వాత, గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మాలాంటి శాసనసభ్యులని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనే అవమానాలు ఎదుర్కొంటున్నాం మేము. కానీ మీరు ఒక్కటి గమనించాల్సింది రైతాంగం, మాట ఇచ్చామంటే మానవదిప్పని పార్టీ, చేస్తామంటే చెప్పు తీర్తే పార్టీ మాది. రకరకాల ఈ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఈ ప్రాంత నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా రైతాంగానికి 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో పసుపు బోర్డు అంటే నిజామాబాద్ కాదు, భారతదేశానికి 750 జిల్లాలున్న రైతాంగానికి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహాకుంభమేళపై K6 అందిస్తున్న ప్రత్యేక రిపోర్ట్ చూద్దాం.
కాశీలో కుంభమేళా జనసంద్రమైంది. పుష్యమాసం పౌర్ణమి వేళ 144 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన లక్షల మంది భక్తులు అంతరంగంలో ఆత్మానుభూతిని పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి వారసత్వాలకు ఈ ఆధ్యాత్మిక వేడుక నిదర్శనంగా నిలిచిందని విదేశీ యాత్రికులు సైతం ప్రశంసించారు. కుంభమేళాలో అనేక రకాల మహాసాధువులు, నాగసాధువులు, సాధపురుషులు, ఋషులు, మహర్షుల దివ్య దర్శనాలు చేసుకున్న భక్తులు పునీతులవుతున్నారు. K6 ఛానల్తో పలువురు కుంభమేళా అనుభవాలు పంచుకున్నారు. తన వయసు 69 ఏళ్లు వచ్చాయి. మొదటిసారి నా మనుమరాలు, మనుమలు పిల్లలతో కలిసి కుంభమేళాను చూడడం అదృష్టంగా భావిస్తున్నట్లు నల్గొండకు చెందిన SN రెడ్డి తన అనుభవాలను K6తో పంచుకున్నారు. నా వయసు సుమారు 69 సంవత్సరాలు. నేను నా పిల్లల వల్ల నేను ఇక్కడికి చాలా క్షేమంగా వాళ్ళు కాశీ దర్శనం చేసుకుని వచ్చినాము. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ చూస్తుంటే అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఉదయం నుంచి అసలు గాలికే అసలు ఎలా ఉందంటే అలా జనం ఉన్నారు ఇక్కడ. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూస్తే అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి రోడ్లు వేసారు. అన్ని రకాల పరిస్థితుల్లో ఇక్కడ కోట్ల జనాభాకు అవసరం వచ్చేటువంటి అన్ని అవకాశాలు, అవసరాలు తెచ్చేటువంటి అత్యంత అడుగున పోలీసుల రక్షణ ఉన్నది, ఆరోగ్య రక్షణ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ మహోత్సవంలో పాల్గొనడం మా జీవిత శ్రమంకంలో ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ మహా ఉత్సవంలో, ఈ మహాకుంభ మేళా మహా ఉత్సవంలో పాల్గొన్నందుకు ఇన్ని వేల లక్షల దేశంలోని నలుమూలల నుంచి ఒక భారతీయులే కాదు, మరి చాలా మంది పాశ్చాత్య దేశీయులు, విదేశీయులు కూడా ఇక్కడ వచ్చి ఈ కుంభమేళలో పాల్గొనడం అత్యంత అద్భుతమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుంభమేళాలో చాలా మంచి ఏర్పాట్లు చేశారని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సారిక K6తో తన అనుభవాలు పంచుకున్నారు. పిల్లలతో రావడం మొదట భయం వేసింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి ఇక్కడికి రాని వారి కోసం త్రివేణి నుండి తీర్థం తీసుకెళ్తున్నట్లు సారిక చెప్పారు. నిజామాబాద్ నుంచి వచ్చిన అమ్మ కూతుర్లని కలిసాము. ఎలా ఉందండి? మీరు మహాకుంభమేళా రావాలని ఎందుకు అనుకున్నారు? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చాము. ఇక్కడ పిల్లల్ని తీసుకొని రావాలా వద్దా అని ఆలోచించాము, కానీ గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసిండ్రు. చాలా సేఫ్ ఇక్కడ. పిల్లలు, పెద్దవాళ్ళు, చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. లక్షల్లో జనం, కోట్లల్లో జనం వస్తున్నారు. అందరూ ఈ సంఘంలో డిప్ తీసుకుంటున్నారు. ఇంకా మాతో పాటు రాలేకపోయిన వాళ్ళ కోసం మేము ఇక్కడ వాటర్ కలెక్ట్ చేసుకున్నాము. రాలేకపోయిన వాళ్ళ కోసం మేము ఇక్కడ నీళ్లు కలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం దక్కుతుందని. మీరు నిజామాబాద్ నుంచి వచ్చినామన్నారు. మీరు అక్కడ మా K6 ఛానల్ చూసారా అండి? చూస్తామండి. అన్ని లోకల్ న్యూస్, అన్ని నేషనల్ న్యూస్ అన్ని చాలా బాగా కవర్ చేస్తారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది న్యూస్ ఛానల్ నుంచి. ఓకే, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా చిట్కాలు షేర్ చేయగలుగుతారా? ఇక్కడ వచ్చినాక రష్ కానీ ఎక్కడ ఉండడము, ఎలా ఏమైనా మోసాలు అలా జరుగుతున్నాయి ఇక్కడ, ఏమైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఏం లేదండి. ఇవాళ డే 1 కుంభమేళా స్టార్ట్ అయింది. ఇవాళ డే 1 చాలా రష్ ఉంది, కానీ అరేంజ్మెంట్స్ అన్ని బాగుండడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఇప్పటివరకు రాలేదు. సో ఇది కుంభమేళా ఇంకా ఒక మోర్ దాన్ అ మంత్ ఇక్కడ నడుస్తుంది. కుంభమేళా అంటే ఇంత బాగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందని బెంగళూరుకు చెందిన చిన్నారి నీవ్ తన అనుభవాలను K6తో పంచుకున్నారు. ఇక్కడ ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేసి పోలీస్ నిఘా పెట్టారు. ప్రత్యేక ఇసుకలో నడిచే ఫైర్ ఇంజిన్ వాహనాలు అందుబాటులో ఉంచారు. పిల్లలకు ఎలాంటి భయం లేకుండా పోలీస్ రక్షణ ఉంచారు అని నీవ్ సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఇంత చిన్న ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బెంగళూరు నుంచి వచ్చిన. ఓకే, మీ పేరు? నీవ్. మీ అమ్మ నాన్నతోటి వచ్చినారా? అవును. మీకు ఇక్కడ భయం వేయట్లే? ఇంత జనాభా ఉన్నారు ఇక్కడ. కాదు,
ఎందుకంటే మస్తు ఇలాంటివి టవర్స్ ఉంటే పోలీస్ చూడడానికి ఏమి జరుగుతున్నది. ఇంకా ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇసుకలో పోవడానికి ఉన్నది. ఇది ఇసుకలో పోయే ఫైర్ ఇంజనా? ఓకే. ఇంకా అంబులెన్సెస్ కూడా మస్తు ఉన్నాయి. ఇంకా నేను మస్తు సేఫ్ ఫీల్ అవుతున్నా. భయం చలి పెడుతుందా నీకు? చలికి ఏం చేస్తున్నారు? జాకెట్ వేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భోలేనాథ్ కి. హర హర మహాదేవ్. నిజామాబాద్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి జీవా K6తో మాట్లాడుతూ తాను కుంభమేళ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించిందన్నారు. లక్షల మంది జనంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు నేను GPS-ను ఆన్ చేసిన వెంట పెట్టుకోవడం జరిగింది. దీంతో ఎక్కడైనా మిస్ అవుతే ఈ GPS ఆధారంగా మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారని జీవా K6తో తన కుంభమేళ అనుభవాలు పంచుకున్నారు. మీరు ధైర్యం చేసి ఎలా వచ్చినారు ఇక్కడికి? ఇంత చిన్నగా అన్నారు. మీ వయసు ఏమి? నా వయసు 12. మా పేరెంట్స్ ఇది GPS ఇది అయితే GPS నా పాకెట్లో పెట్టుకుంటే ఎక్కడైనా ఉన్నా తెలుస్తుంది మా పేరెంట్స్కి. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఇక పసుపు రైతులకు గిట్టుబాటు ధర సమస్య ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ రోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయం నుండి వర్చువల్గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డా అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఇవాళ శుభవార్త అందించిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ. సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఈ బోర్డు ఏర్పాటులో కర్తా కర్మక్రియగా ఉంటూ మొండి పట్టుతో విజయం సాధించిన ఎంపీ ధరంపురి అరవింద్, బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఈ రైతుల పండుగ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్తను అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున, పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత, మొండి పట్టున్నటువంటి మన మంత్రివర్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి, పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ, ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్కకు పోయేవాళ్ళు. ఏంటంటే అరవింద్ గారు కలిసిరంటే పసుపు గురించి డిమాండ్ చేస్తారు, తప్పకుండా వదిలిపెడతాడు, మొండి పట్టుకొని సాధించే వరకు వదిలిపెట్టాడని చెప్పి ఒక పేరున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా పల్లె గంగారెడ్డి గారు, ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రాధాన్యత ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లె గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా ప్రజల. శబరిమలలో మకర జ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు. లక్షలాది మంది భక్తులు టీవీలలో వీక్షించారు. కేరళలోని శబరిమలలో మంగళవారం సాయంత్రం 6:15 మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా కోట్లాది మంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు.
2019లో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయని పని ఎంపీ అరవింద్ చేశారని కొనియాడారు. సంక్రాంతి పండుగతో పాటు మనము జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి ఇది. ఏదైతే పసుపు రైతుల కష్టాలు, పసుపు నాటినప్పటి నుంచి మార్కెటింగ్ వరకు ఇక పసుపు బోర్డు అన్ని సమస్యలు తీరుస్తుంది. కనుక ఈ శుభ సందర్భంగా 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రకటించిన పసుపు బోర్డు ఈ రోజు నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఉండడం రావడం అనేది నిజంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మంత్రివర్య పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నేత అరవింద్ ధర్మపురి గారికి, ఎందుకంటే 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ రాసిచ్చాడు. సోదరుడు చెప్పినట్లు అనేక మంది విమర్శలు చేసిండు. కానీ ఈరోజు దేశంలో అనేక వందకు పైన రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ. నగరంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గురుస్వాములు తెలిపారు. కేరళలోని శబరిమలలో మంగళవారం సాయంత్రం 6:15 మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా కోట్లాది మంది టీవీలలో వీక్షించారు. కేరళలోని నవీపేట్ మండల కేంద్రంలో ఒక యువకుడికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ నాడు ఎలక్ట్రీషియన్ పని కోసం వెళ్తుండగా దర్యాపూర్ రైల్వే గేట్ వద్ద మెడకు మాంజ చుట్టుకోవడంతో మెడకు, కాలుకు, చేతి వేలి వెంట రక్తం రావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ కేసీ.